Hello everyone, welcome to Ekamay's Academy. Today is March 5th, 2025. So you have seen Chhatrapati Shambhaji Maharaj here, who is son of Chhatrapati Shivaji. You have seen the Chava movie. So right now in the connection and Maharashtra politics lo comments వస్తున్నాయి, పర్సూరెన్సెస్ వస్తున్నాయి. శంభాజీ మహారాజ్ని కొంతమంది ప్రైజ్ చేస్తున్నారు, కొంతమంది కన్నింగ్ పర్సనాలిటీ అంటా ఉన్నారు. సో ఇంత ట్రెండింగ్ టాపిక్ న్యూస్లో ఉంది. మరాఠా రిజర్వేషన్ బిల్ న్యూస్లో ఉంది. సో మరాఠా ఎంపైర్ న్యూస్లో ఉంది. బ్యాటిల్ ఆఫ్ పానిపత్ న్యూస్లో ఉంది. సో ఇన్ని న్యూస్లో ఉన్నాక నౌ యూపీఎస్సీ విల్ టేక్ ఎ ఛాన్స్ ఆఫ్ గివింగ్ ఎ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ సెగ్మెంట్. మేబీ శంభాజీ మహారాజ్ గురించి ఇవ్వకపోవచ్చు, దాని అసోసియేటెడ్ మరాఠా ఎంపైర్, ఆంగ్లో మరాఠా వార్స్ గురించి, వాటి గురించి ఇచ్చే ఛాన్సెస్ హెవీగా ఉన్నాయి. ఓకేనా? ద పర్ఫార్మెన్స్ విచ్ హీ హెస్ మేడ్, నేనైతే మూవీ చూడలేకపోయాను సార్, బట్ ఐ హ్యావ్ లిసన్డ్ ఇట్ ఫ్రమ్ ద పీపుల్, మిస్టర్ వికీ కౌశల్, regarding with the performance which he has did. Soon I would be watching that particular movie too, and I have liked his personality in Uri movie. Manam Uri movie చూసే ఉంటాం, ద సర్జికల్ స్ట్రైక్ మీద. సో స్టోరీస్ ఏవైతే చూస్ చేసుకుంటాడో దే ఆర్ వెరీ ఎఫెక్టివ్. అండ్ ఇట్లాంటి హిస్టారిక్ మూవీస్ చూడడం వల్ల మన హిస్టరీలోనే హీరోస్ ఉన్నారు, మనం హీరోస్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదన్న మీనింగ్తోని హీ ఈస్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ మూవీస్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. అండ్ దీనివల్ల మనకి ఛత్రపతి శివాజీయే కాదు, శంభాజీ మహారాజ్. అయితే ఒక డైలాగ్ మరిది మూవీలో ఉందో లేకపోతే బయట నేను విన్నానో తెలియదు సార్. ఛత్రపతి శివాజీ మహారాజ్ నే హమే జీనా సిఖాయా, బట్ శంభాజీ నే హమే మర్నా సిఖాయా అనే డైలాగ్ బాగా పాపులర్గా నడుస్తూ ఉంది. సో కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం సార్ వీటి గురించి, ప్రిలిమ్స్లో ఏమేమి వస్తాయో. ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి ఇంట్రడక్షన్ ఏంటి, ఎర్లీ లైఫ్ అండ్ ఎసెన్షన్ ఏంటి, మేజర్ మిలిటరీ క్యాంపెయిన్స్ అండ్ రెసిస్టెన్స్, contributions to Maratha Empire, Ashtapradhan system, captures, execution and legacy, key battles of Marathas, question of the day. So ee segment lo manam ee particular video lo we are going to discuss this particular thing. So introduction lo chuste sir, the eldest son of Chhatrapati Shivaji, Shambhaji Maharaj, ruled from 1681 to 1689 and is known for his bravery, resistance against the Mughals and also refusal to the convert. సో ఇతని గురించి మనకి లీస్ట్గా తెలిసినప్పటికీ హిస్టరీలో మూవీ చూసిన తర్వాత జనాలు ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి చదవడం స్టార్ట్ చేశారు సార్. క్లియర్? సో ఇతని గురించి ఏవేవి ఉన్నాయో చూద్దాం. బిఫోర్ వీ గో ఇన్ టు దిస్ పర్టిక్యులర్ డిస్కషన్, మనకి March 17th నుంచి ప్రిలిమ్స్ రివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది సార్. ఎవరైతే యూపీఎస్సి 2025 అటెంప్ట్ ఇస్తా ఉన్నారో May 2025లో, ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్లో ఈ లాస్ట్ 2-3 months ఎలా ఉంటుందంటే సార్, పీపుల్ వుడ్ బి అండర్ ప్రెషర్, పీపుల్ హూ ఆర్ గివింగ్ ద ఎగ్జామినేషన్. సో ఆ ప్రెషర్ని ఓవర్కమ్ చేయడానికి, లేదా టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకోవడానికి, లేదా సిలబస్ మొత్తం ఒక ఫాస్ట్ పేజ్లో రివిజన్ అవ్వడానికి ఈ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ అనేది యూజ్ అవుతా ఉంది సార్. దీన్ని టోటల్ 125 అవర్స్లో డిజైన్ చేసాం. అండ్ ఈ 125 అవర్స్ వుడ్ బి డెల్ట్ మేజర్లీ బై ఓబ్రే సార్, విజయ్ సార్, అండ్ నేను జోగ్రఫీ కాంపోనెంట్ తీసుకుంటా సార్, వెంకటేష్ సార్ మెడైవల్ అండ్ మోడర్న్ హిస్టరీ కాంపోనెంట్ తీసుకుంటారు. సో ఎవరైతే చాలా ఫాస్ట్గా క్విక్గా ఎన్రోల్ చేసుకుంటారో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పాలసీ బేసిస్లో వాళ్ళకి 2,999 ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి ఒక బోనస్ కూడా అటాచ్ చేశారండి. ఆ బోనస్ ఏంటంటే, ఎవరైతే ఈ కోర్స్కి ఎన్రోల్ చేస్తారో మా యొక్క టెస్ట్ సిరీస్, ఏకం టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది జస్ట్ 999 వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ కోర్స్ ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి ఏకం టెస్ట్ సిరీస్ ఏదైతే 5,000, 10,000 ఛార్జ్ చేసే టెస్ట్ సిరీస్ ఉందో అది జస్ట్ 999 మాత్రమే మీకు అవైలబుల్ ఉంటుంది. మీరు ఆ ఆఫర్ని అవైల్ చేసుకోవచ్చు. క్లియర్? సో మూవింగ్ ఫర్దర్, ఫస్ట్ ఎర్లీ లైఫ్ అండ్ ఎసెన్షన్ చూద్దాం సార్. సో శంభాజీ మహారాజ్ వాజ్ బోర్న్ ఆన్ May 14th, 1657 టు శివాజీ మహారాజ్ అండ్ సాయిబాయి నింబల్కర్. క్లియర్? దే వేర్ దేర్ పేరెంట్స్ ఎట్ పురందర్ ఫోర్ట్, మహారాష్ట్రలో ఉన్న పురందర్ ఫోర్ట్లో శంభాజీ మహారాజ్ జన్మించారు సార్. సో ఇనీషియల్గా మొఘల్ హాస్టేజ్గా వెళ్ళాడు. హీ వాజ్ సెంట్ to Aurangzeb's court as part of Treaty of Purandar at the age of 9.
గుర్తుపెట్టుకోండి సార్, పురందర్ ఫోర్ట్లో జన్మించాడు. ట్రీటీ ఆఫ్ పురందర్ అండర్లో మొఘల్ హాస్టేజ్కి వెళ్ళాడు. అండ్ ఫ్యామిలీ కన్ఫ్లిక్ట్స్ని బాగా ఫేస్ చేశాడు ఇనీషియల్ ఫేజెస్లో. ద టెన్షన్స్ విత్ స్టెప్ మదర్ సోయిరాబాయ్ అండ్ హూ సపోర్టెడ్ రాజారామ్స్ క్లెయిమ్ టు బీ ద థ్రోన్. సో అక్కడ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది సార్, ఎవరు థ్రోన్లో కూర్చోవాలని. అండ్ పొలిటికల్ ఎన్స్ట్రేంజ్మెంట్లో చూస్తే బ్రీఫ్లీ జాయిన్డ్ మొఘల్ ఫోర్సెస్ అండర్ దిలేర్ ఖాన్ బట్ రిటర్న్డ్ టు ద మరాఠా ఫోల్డ్ వెరీ సూన్. చాలా తక్కువ సమయం మాత్రమే మొఘల్ ఫోర్సెస్లో వర్క్ చేయడం జరిగింది. తర్వాత హీ వాస్ క్రౌన్డ్ ఆన్ July 20, 1680 at Raigad Fort after overcoming internal conspiracies. సో ఇనీషియల్ ఫేజెస్లో జన్మించిన తర్వాత మొఘల్ హాస్టేజ్, తర్వాత థ్రోన్ ఎవరు క్లెయిమ్ చేయాలన్న ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్, తర్వాత జాయింట్ మొఘల్ ఫోర్సెస్, లేటర్ ఆన్ హీ వాస్ మేడ్ టు సిట్ ఇన్ టు ద థ్రోన్. ఇవి సీక్వల్ ఆఫ్ ఈవెంట్స్ సార్ మనకి చంబాజీ ఏజ్లో. మేజర్ మిలిటరీ క్యాంపెయిన్స్ అండ్ రెసిస్టెన్స్ కనుక మనం తీసుకుంటే ఏవేవి మిలిటరీ క్యాంపెయిన్స్ రన్ చేశారు ఆ 1680 నుంచి 88, 87 వరకు. ఫస్ట్ వన్, బ్యాటిల్ ఆఫ్ బర్హన్పూర్, వేర్ మరాఠా ఫోర్సెస్ సక్సెస్ఫుల్లీ రైడెడ్ క్లియర్ దిస్ మేజర్ మొఘల్ ట్రేడ్ సెంటర్ బర్హన్పూర్ ఏదైతే ఉందో దాన్ని 1681లో కాంక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. తర్వాత సీజ్ ఆఫ్ రామ్సెజ్, మరాఠాస్ ఫియర్స్లీ రెసిస్టెడ్ మొఘల్ అటాక్స్ ఫర్ 6 years అండ్ ఈ 6 years రెసిస్ట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది లేటర్ ఆన్. తర్వాత కొంకన్ క్యాంపెయిన్, వెస్ట్ కోస్ట్ ఆఫ్ మహారాష్ట్ర, గోవా ఏదైతే ఉందో ఆ పర్టికులర్ క్యాంపెయిన్లో దే ఫాట్ అగేన్స్ట్ సిద్దీస్ అండ్ పోర్చుగీస్ టు సెక్యూర్ దీస్ పర్టికులర్ కోస్టల్ రీజన్స్. వాళ్ళ యొక్క కోస్టల్ డామినెన్స్ చూపించడం జరిగింది. అండ్ బ్యాటిల్ ఆఫ్ వే 1687లో మరాఠాస్ వన్ బట్ లాస్ట్ దేర్ కమాండర్ ఇన్ చీఫ్ హంబీరో మొహితే. సో ఈ పర్టికులర్ బ్యాటిల్ గుర్తుపెట్టుకోండి, మనకు మూవీలో కూడా ఈ బ్యాటిల్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ డిఫెన్స్ అగేన్స్ట్ ఔరంగజేబ్, యాజ్ యూ నో మూవీలో మేజర్ కాన్ఫ్లిక్టే ఈ ఔరంగజేబ్ అండ్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ మధ్యలో జరిగింది. హెల్డ్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ మొఘల్ ఆర్మీ ప్రివెంటింగ్ నార్త్ ఇండియన్స్ రీఆక్యుపేషన్ అగైన్ ఇన్ టు దిస్ పర్టికులర్ రీజన్. సో ఇవి మేజర్ మిలిటరీ క్యాంపెయిన్స్ అండ్ రెసిస్టెన్స్. ఈ పర్టికులర్ సెగ్మెంట్ గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. అయితే కాంట్రిబ్యూషన్స్ ఏంటి మరాఠా ఎంపైర్కి? మన హీరో శంభాజీ మహారాజ్ కాంట్రిబ్యూషన్ ఏంటంటే, శివాజీ తర్వాత మరాఠా కింగ్డమ్ని ఎక్స్పాండ్ చేయడంలో శంభాజీ మహారాజ్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు సార్. శివాజీ చనిపోయిన తదనంతరం చాలా మందికి డౌట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఉండేది, లైక్ ఇంకా ఇక్కడికి మరాఠా ఎండ్ అయిపోయింది, నో వన్ ఎల్స్ ఈస్ గోయింగ్ టు రూల్ మరాఠా రీజన్, ఇంకా మరాఠాని మొఘల్స్ క్యాప్చర్ చేసేసుకుంటారని. బట్ ఆ లెగసీని కంటిన్యూ చేశాడు సార్. జనరల్లీ హిస్టరీలో ఎట్లా ఉంటుందంటే, ఫాదర్ గ్రేటెస్ట్ ఫాదర్ అయితే సన్ వీక్ రూలర్ ఉంటాడు, తర్వాత మళ్ళీ గ్రేటెస్ట్, తర్వాత వీక్, అట్లా ఒక సీక్వెల్ కనిపిస్తుంది మనకి. కానీ ఈ పర్టిక్యులర్ కేసులో అట్లాంటిది కనిపించదు సార్. కంటిన్యూడ్ శివాజీస్ పాలసీ స్ట్రెంగ్తెన్ ద మరాఠా స్ట్రాంగ్ హోల్డ్ ఎక్స్పాన్షన్ పాలసీస్లో. నేవల్ ఎంగేజ్మెంట్స్లో స్ట్రెంగ్తెన్ ద కోస్టల్ డిఫెన్సెస్ అగైన్స్ దిస్ పర్టిక్యులర్ పోర్చుగీస్ అండ్ సిద్దీస్. అండ్ రిలీజన్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఇచ్చున్నారు సార్. అట్లా అని చెప్పి కంప్లీట్ ఇస్లాం అగెయిన్స్ట్ వెళ్ళలేదు సార్, ఇస్లాంలో బ్యాడ్ థింకింగ్ అగెయిన్స్ట్ వెళ్ళాడు. సో ఎర్న్ ద టైటిల్ ఆఫ్ ధరమ్వీర్ ఫర్ హిస్ రిఫ్యూజల్ టు కన్వర్ట్ టు ఇస్లాం. సో హీఈస్ కన్సిడర్డ్ యాజ్ ప్రొటెక్టర్ ఆఫ్ హిందూ రిలీజియన్ ఆల్సో. అట్లా అని చెప్పి ఇస్లాం మతస్థులని అతని యొక్క మరాఠా ఎంపైర్లో ఏం చంపలేదు సార్. ఈవెన్ ఇన్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఇన్ హిస్ డిఫెన్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇస్లాం కమ్యూనిటీకి చెందిన చాలా మందిని పెట్టాడు. హీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ సెక్యులర్ రూలర్ యాజ్ సచ్, క్లియర్. And Maratha administration contribution law, he played a very crucial role. He followed his father's administrative model and upheld this particular Ashtapradhan system. మనకి పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ మరాఠా కింగ్డమ్లో అష్టప్రధాన్ సెగ్మెంట్ అనేది ఉంటుంది సార్. ఈ 8 మందిని కౌన్సిల్ ఆఫ్ 8 మినిస్టర్స్ని అష్టప్రధాన్ అంటారు. దాంట్లో ఫస్ట్ మేజర్ అష్టప్రధాన్ వచ్చేసి పేష్వా, హూ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్, హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్. తర్వాత ఈ పేష్వా రూల్సే వస్తాయి సార్ మనకి, పేష్వా బాజీరావు వీళ్ళంతా వస్తూ ఉంటారు. తర్వాత అమత్య అంటే ఫైనాన్స్, నాకు తెలిసి అయితే వీటి నుంచే క్వశ్చన్ రావాలి సార్. ఫైనాన్స్ మినిస్టర్ హూ మేనేజ్డ్ ఎంపైర్స్ ట్రెజరీ. తర్వాత సురునవి సెక్రటరీ డ్రాఫ్టెడ్ రాయల్ ఆర్డర్స్
Mantri Interior Minister handled intelligent minister as such, and Senapati Commander-in-Chief led military campaigns against different regions, and Sumant, who is a foreign minister, managed the diplomacy. Nyayadhyaksha dantlone undi sir, Chief Justice oversaw the judicial matters, and Pandit Rao, High Priest, handled religious affairs. So ee 8 mandini kalipi manam Ashtapradhan antam sir. So this particular Ashtapradhan system which was there, council of 8 ministers, they are very very important. Moving further, capture, execution and legacy తీసుకుంటే, he was captured, betrayal జరిగింది sir, captured at Sangameshwar due to internal conspiracy, yet they refused to meet the conditions to surrender forts and treasures and convert to Islam. They have fought against, మూవీలో కూడా లాస్ట్ లో ఇదే జరుగుతుంది sir. And torturous execution, publicly tortured and killed by Aurangzeb at Tulapur on March 11, 1689. సో బిట్రయల్ జరిగింది, టార్చరస్ ఎగ్జిక్యూషన్ జరిగింది, అండ్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ మనకి సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్ గా కనిపిస్తారు. రిఫ్యూజల్ టు బో టు మొఘల్ రూల్ అండ్ రిలీజియస్ అప్రెషన్, హీ నెవర్ హ్యాస్ బోట్ టువర్డ్స్ దిస్ పర్టిక్యులర్ ఔరంగజేబ్. హీ టుక్ ఎ స్టాండ్ ఇన్ హింద్, హీ స్టేడ్ ఆన్ దట్ పర్టిక్యులర్ స్టాండ్, అండ్ దానితోని మరాఠా స్ట్రెంగ్త్, మరాఠా సుప్రీమసీ అంటే ఏంటో, లొంగకుండా ఉండవలసిన యాటిట్యూడ్ ఏది ఉంటుందో వారియర్ది, అది మనకు మరాఠాస్ లో కనిపిస్తుంది సార్. ఈ స్ట్రగుల్స్ laid the foundation for later Maratha resurgence against this particular central domination. అయితే కీ బ్యాటిల్స్ ఆఫ్ మరాఠాస్, ఇతను ఒక్కడేని కాదు సార్, మరాఠాస్ మొత్తం ఏ కీ బ్యాటిల్స్ లో పార్టిసిపేట్ చేశారో, యాజ్ మరాఠా ఎంపైర్ న్యూస్ లో ఉంది కాబట్టి అక్కడ నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. బ్యాటిల్ ఆఫ్ ప్రతాప్గఢ్ చాలా ఇంపార్టెంట్ సార్, 1659 లో జరిగింది. ఇది మరాఠాస్ వర్సెస్ ఆదిల్ షా ఫోర్సెస్ మధ్యలో జరిగింది సార్, ఆదిల్ షాహీ ఫోర్సెస్. క్లియర్, ఇది గుర్తుపెట్టుకోండి. బ్యాటిల్ ఆఫ్ ప్రతాప్గఢ్. బ్యాటిల్ ఆఫ్ సూరత్, మరాఠాస్ వర్సెస్ మొఘల్ కమాండర్ ఇనాయత్ ఖాన్. క్లియర్. నెక్స్ట్, బ్యాటిల్ ఆఫ్ పురందర్, మరాఠాస్ వర్సెస్ మొఘల్స్ డైరెక్ట్లీ. బ్యాటిల్ ఆఫ్ సల్హేర్, వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ లార్జ్ స్కేల్ మరాఠా విక్టరీ ఓవర్ మొఘల్స్. సో ఈ సల్హేర్ అనేది గుర్తుపెట్టుకోండి సార్. బ్యాటిల్ ఆఫ్ సంగమెన్, లాస్ట్ బ్యాటిల్ ఆఫ్ శివాజీ సిరీన్, దాని తర్వాత శంభాజీ మహారాజ్ వస్తారు. ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్, ఇవి చాలా ఇంపార్టెంట్ సార్ ఈ మూడు, ఎండెడ్ విత్ ద ట్రీటీ ఆఫ్ సాల్బాయ్. Second Anglo-Maratha War marked by the Treaty of Bassein and Diogan. Third Anglo-Maratha War concluded with the Treaty of Poona, Gwalior and Mandosar. So దీంట్లో ఎవరెవరు గవర్నర్ జనరల్స్ ఉన్నారు, గవర్నర్ జనరల్స్ ఎవరు, బ్రిటన్ సైడ్ ఎవరు, మరాఠా సైడ్ ఎవరు, బ్రిటన్ సైడ్ ఎవరు, మరాఠా సైడ్ ఎవరు, బ్రిటన్ సైడ్ ఎవరు, మరాఠా సైడ్ ఎవరు, ప్లీజ్ మీకు తెలుసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. క్లియర్, అవి కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి సార్. ఈ మూడు ఆంగ్లో మరాఠా వార్స్ అండ్ మనకి ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్లో ఉన్న బ్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మరాఠా సెగ్మెంట్లో బాగా ఇంపార్టెంట్. అయితే ఒక క్వశ్చన్ ఐడియా వచ్చింది సార్, ఇది వచ్చేసి పానీపత్ యుద్ధంలో మరాఠాస్ ఎవరైతే, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్ హెల్డ్ బిట్వీన్ బాబర్ అండ్ ఇబ్రహీం లోధి, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్ బిట్వీన్ అక్బర్ ఫోర్సెస్ యాక్చువల్లీ అండ్ హేము విక్రమాదిత్య. థర్డ్ వచ్చేసి మరాఠాస్ వర్సెస్ మనకి ఎక్స్టర్నల్ ఫోర్సెస్తో జరిగింది. ఆ థర్డ్ పానీపత్ యుద్ధం కారణం ఏదైతే ఉందో దట్ హ్యాస్ చేంజ్డ్ ద ఎంటైర్ హిస్టరీ. ఎందుకంటే ఇక్కడ మరాఠాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క రెసిస్టెన్స్ ఆ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్ యుద్ధం తర్వాతనే జరిగింది సార్. సో అందుకే దాని మీద క్వశ్చన్ ఇచ్చాను, డైరెక్ట్ మరాఠా ఎంపైర్ మీద ఇవ్వకుండా. పానీపత్ చేంజ్డ్ ద ఫేట్ ఆఫ్ మెనీ ఇండియన్ కింగ్డమ్స్, ఎలాబొరేట్. అది మీరు తీసుకున్న ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్ అవ్వచ్చు, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపత్ అవ్వచ్చు, కానీ దీని ఆన్సర్ని మీరు మ్యాక్సిమం మరాఠాస్ కాంపోనెంట్లోనే రాయండి. క్లియర్, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Write it in 150 words. This shall be maximum for 10 marker. Clear? So hopefully Shambhaji Maharaj gurinchi key facts meeku gurtunte anukuntunna. If you have liked this video, please like on the video and share this video as much as you can, and subscribe to Ekam IAS Academy channel and click on the bell icon for the continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.